హే హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్ అండ్ ప్రొడక్ట్. అండ్ వాళ్ళు మన వీడియోలో మనమైతే ఇప్పుడు అరుణాచల్ అయితే ఉండడమే జరిగింది. సో మీకు పోయిన వీడియోలో మీకు అదేమంటారు మనమైతే జర్నీ చేయడం అయితే పెట్టాం కదా. సో ఇప్పుడైతే మనం ల్యాండ్ అయ్యే మార్నింగ్ ఇప్పుడైతే మనము సో శివసంధి అనే ఒక ఏమంటారు హోటల్లో ఆశ్రమంలో అనేది అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి పర్ రెంట్ 600, ఏసీ వచ్చేసి 600 అండ్ నాన్ ఏసీ వచ్చేసి 500 అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇట్లా వచ్చేసిన తర్వాత అయితే ఇప్పుడు మనకి టైం వచ్చేసి 1 అవుతుంది. సో 1:30 వరకు అయితే లంచ్ అయితే ఉంటుంది. సో మనకి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా అయితే ఉంది. స్నాక్స్, డిన్నర్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే మనం ప్రస్తుతం లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు. ఓకే మమ్మీ, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే, చాలా మంది అయితే ఆశ్రమంలో వచ్చేసి అయితే రూమ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నేను వెళ్ళ మాట్లాడుతున్నాను ఎందుకంటే చాలామంది అయితే ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే మనం తిన్న తర్వాత అయితే వీడియో అయితే ఆన్ చేద్దాం. ఓకే మా అందరూ వచ్చేసి అయితే ఇప్పుడైతే భోజనం టైం అయితే అయింది. మా తేజ్ బాగా చాలా విచిత్రంగా కిడ్నాపర్లకి అయితే చెప్తాను నన్ను. మా సీన్ బాగా అటు మూలాగా నక్కింది అనమాట. పాపం ఆయనకి ఎవరు తోడు లేడబ్బా. కానీ ముందు ఏమంటారు తేజ్ బాబుని చూస్తానే నాకు ఏదో రకమైన ఫీలింగ్ వస్తాను. ఇట్లా చూస్తా బాగా చక్కని చూడండి గైస్. క్యూట్గా, స్వీట్గా, మంచిగా ఉండదు ఎప్పటికైనా. దీని పేరు తెలియదు, దీని పేరు తెలియదు, దీని పేరు తెలుసు అన్నం చెప్పానండి. కానీ చాలా బాగుంది. స్వీట్ అద్భుతమా లేదా? ఇదైతే బాగుంది. పచ్చడి అయితే టేస్ట్ చేయలే ఇంకా. ఇదైతే సూపర్ ఉంది గైస్. సారీ మామ, సారీ కొంచెం లేట్ అయిపోయాను అనమాట. మామ అందరూ చూస్తే ఇక్కడైతే చాలా అంటే చాలా క్లియర్గా దర్శనం అయితే అయిపోయింది. సో 50 రూపీస్ లైన్ అయితే వెళ్ళడం అయితే జరిగింది అనమాట. సో చాలా బాగా అయితే జరిగింది బాబాయ్. సో గైస్ చాలా అంటే చాలా రష్ ఉంది. ఇప్పుడే ఓపెన్ చేసేది కాబట్టి మంచి పని అయింది. మీరు వచ్చేసి అయితే 3కి అట్లా బయలుదేరిపోండి. సో ఎప్పుడైనా వచ్చేసి అయితే 3 కల్లా బయలుదేరితే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తున్నా ప్లేస్ అనేది అయితే ఉంటుంది. సో 50 రూపాయలు అయిన తీసుకోండి, చప్పున వెళ్ళిపోవచ్చు. మంచిగా దగ్గర నుంచి చూడవచ్చు దేవుణ్ణి. ఓకే, ఇక్కడైతే మొత్తం చెప్పాలంటే చాలా రష్ ఉంది. ఇప్పుడు ఇందాకన్నా రష్ వస్తూ కొద్దు పెరుగుతుంది. సో ఓకే, మనకైతే దేవుడు వచ్చేసి అయితే మనకి ఎట్లాంటి కష్టం లేకుండా వచ్చేసి అయితే దర్శనం అయితే ఇప్పించిండు. సో థ్యాంక్ యూ చెప్పుకోవాలా, రుణపడి ఉండాలా. సో ఓకే, అండ్ ఓ బ్రో హాయ్. మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తా. ఓకే మా అమ్మ, మనకి వచ్చేసి అయితే ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సో చాలా సంతోషంగా, చాలా సంతోషంగా. ఓకే, ఇప్పుడైతే మనం చాలా త్వరగా దర్శనం చేసుకొని మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బాగా నెక్స్ట్ ఏంది బావా? ఓ బావా నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ గిరి ప్రదక్షిణ. ఓకే, నెక్స్ట్ ప్లానింగ్ అదే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి అరుణాచలం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇగో ఇదే మన ఈస్ట్ రాజగోపురం అనే గేటు. ఇక్కడనే మన అందరూ భక్తులందరూ ఏం చేస్తారంటే దీపాలు వెలిగించుకొని వారి యొక్క
పాదరక్షణతోటి మంచిగా గుడి చుట్టూ తిరిగేసి అన్ని గోపురాలు చూసుకొని వస్తారు. ఇగో ఇక్కడ నుండి అన్ని గోపురాలు అవుపడవుగానే లోపలికి పోతే 8 గోపురాలు ఒకటే దగ్గర ఉంటాయి, 9 గోపురాలు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ గోపురం దగ్గర మంచిగా మొక్కుకొని మనం అనుకునేది కోరుకొని అన్ని గుడి చుట్టూ మొత్తం తిరిగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే. ఓకే మామ అన్న నమస్కారం. ఇప్పుడైతే మనం వచ్చేసైతే గోపురం ముందైతే ఉండడమే జరిగింది. ఇక మనము ఇక చాలా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా 50 రూపీస్ లైన్తో వెళ్ళి మనమైతే ఫ్రీగా మంచిగా చాలా బాగా తొందరగా, ఇప్పుడు చాలామంది ఏం చెప్పిల్లంటే 2-3 గంటలు పడుతుంది అన్నారు దర్శనానికి. బట్ మనకి ఓన్లీ హాఫ్ అన్ అవర్లో అయితే దేవుడి దయ వల్ల అయితే ఫినిష్ అయిపోయింది, చెప్పిన కదా అట్లా అనమాట. సో హాఫ్ అన్ అవర్లో 40 మినిట్స్ మొత్తం అయితే అయిపోయింది. కాకపోతే వీళ్ళు ఫోటోలని అవన్నీ అయితే లేట్ చేసిళ్ళు, నేను కూడా బ్లాగ్ అని లేట్ చేసిన. ఓకే అట్లా అనమాట విషయం. అండ్ దాని తర్వాత వచ్చేసి అయితే ఇప్పుడు మేము గిరు ప్రదక్షిణాలు అయితే చేయబోతున్నాం అనమాట. మొత్తం గుడి చుట్టూ అయితే తిరగబోతున్నాం. సో ఇది వచ్చేసి అయితే మొత్తం 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ 14 కిలోమీటర్లు తిరిగేదాకా ఓపిక తెచ్చుకోవాలని అయితే కూర్చున్నాం. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:20 అయితే అవుతుంది. సో మేము ఇంకా 6కి ఎగ్జాక్ట్లీ 6కి దీపం వెలిగించి మనం వచ్చేసి అయితే ఇక అదేమంటారు మొత్తం గుడి చుట్టూ తిరగడం అయితే ఉంటుంది. మేము 6 కల్లా ఆడడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎండ. ఈ ఎండ వల్ల వచ్చేసి అయితే కాళ్ళు మొత్తం కాలిపోతాయి, అదే నా బాధ. అందుకని నేను ఇంకా ఎక్కువ చేయదలుచుకోలేదు, ఇక మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి. నైట్ అయినా కూడా మంచిగా చల్లగా మనము నడిచినా కూడా కొద్దిగా అనేది అయితే ఒక స్ట్రెంత్ అనేది అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చూసుకో చుట్టూ మొత్తం చూపి మొత్తం చాలామంది రష్ ఉన్నారు ఇక్కడ. చూడండి గైస్, మొత్తం ఫుల్ గోపురం ముందు అక్కడ కోతులు అబ్బాబ్బాబ్బా చాలామంది రష్ ఉన్నారు. చెప్పాలంటే ఇటు సైడ్ ఏవో తెలియదు దీన్ని, మొత్తం రష్ ఉన్నారు గైస్. 6 కల్లా కొంచెం రష్ ఉండేది ఉంటారు, కాబట్టి 6 కల్లా మనకి చీకటి అవుతుంది, చల్లగా ఉంటుంది. కాబట్టి మనం వచ్చేసి అప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ కోతులు అయితే వెరైటీగా ఉన్నాయి, తోకలైతే ఇంత పొడుగు ఉన్నాయి, ఇంత ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. కొంచెం మన ఊరి కొత్త తోకలు అయితే ఇంతే ఉంటాయి, ఇంతే కరివి ఇంత ఉన్నాయి. ఇక అంతే. అరుణాచలం వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే మంచిగా ప్లానింగ్తో రండి, మా లెక్క పిచ్చోళ్ళు కాకండి, అంతే. మేము కొంచెం లేట్ చేసి కొంచెం ఫస్ట్ టైం కదా, పిల్లలు ఓన్లీ పిల్లల వరకు అయితే వచ్చినాం. ఇది చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడో అక్కడ కూర్చున్నారు. కొంచెం ప్లానింగ్తోనైతే రండి, చేస్తే ఎమ్మడి చేసేది ఇట్లా టక్ వెళ్ళిపోతూనే ఉండాలి, ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్క. ఓకే, రూమ్ తీసుకోండి మంచిది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఆటో స్కాము. ఈ ఆటోలో ఒకటి ఇది అని చెప్తారు, ఫస్ట్ కనుక్కోండి. దాని తర్వాత ఏదైతే బాగుంటుందో అదే చూసుకోండి. ఓకే, సాయి ఏంటది అమ్ములు శివ విందు అయితే ఉందన్నమాట. ఆమె నా వీడియో స్టార్ట్ చేసామా, శివ విందు అనమాట. వీళ్ళు జోగలే. ఓకే గైస్, మేము ఉండే హోటల్ నేమ్ వచ్చేసి శివ సన్నిధి. ఓకే, అన్నం రావట్లేదు, అందుకనే కొంచెం లాగ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఆ హోటల్లో వచ్చేసి ఫుడ్ చాలా బాగుంది. ఇక డిన్నర్ చేయలే, జస్ట్ లంచ్ మాత్రం చేసినాం మేము మధ్యాహ్నం 1 o'clock అట్లా. సో చాలా బాగుంది అక్కడ. మేబీ ఒకసారి అయితే అక్కడైతే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు ఆటో వాళ్ళని అడిగినా అది ఇది అని చెప్తారు, 2 చెప్తారు. మీరు ఎక్కువ మంది ఉంటే 7-8 వేల రూపాయల దాకా లాగుతారు. మాకు కూడా అదే జరిగింది స్కామ్. ఫస్ట్ ఒక హోటల్ చెప్పి ఒక ఆశ్రమం చెప్పి వాళ్ళు వద్దంటే మళ్ళీ ఎంత దూరం, 10 కిలోమీటర్లు కాదు, ఇక్కడ ఆశ్రమం ఉంటే ఈ సందులు ఉంది, దానికి కూడా మనిషికి 20 తీసుకున్నారు, 700 ఇల్లు. అండ్ అలాగే వచ్చేసి ఇదన్నమాట ఆటో స్కామ్. ఒకసారి అయితే వెళ్ళండి, మీకు ఎవరైనా తెలిసిన ఉంటే అయితే వెళ్ళండి. ఓకే, మనిషికి ఏసీకి 620 రూపీస్ ఒక మనిషికి. ఓకే, మీరు ఒక రోజుకి 620 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ నాన్ ఏసీ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఫుడ్ మనకి అన్ని ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా అక్కడనే ఉంటుంది. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్, ఎక్కడ వెళ్ళినా దొరకవు, చెప్తున్నాగా. రేట్లు అయితే ఎక్కువనే చూసుకోకండి, మంచిగా లో బడ్జెట్లో వస్తుంది అనమాట, అది కథ. ఇక అక్కడైతే ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసిన వాళ్ళు మీ ఇష్టం అది. మేమైతే వెళ్ళినాం, రూమ్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. ఓకే, ఏసీ రూమ్ కానీ ఏసీ కానీ
చాలా ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పాలా. ఓకే, మేబీ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. రూమ్కి 3-4 రూమ్లు తీసుకొని బాగుంటుంది. ఇంకా అంతే, ఏం చేయలేం. మనం వచ్చేసి ఇక గుడి చుట్టూ తిరిగేటప్పుడు అప్పుడు వీడియో ఆన్ చేద్దాం. వీళ్ళంతా అద్దుడుబా, వీళ్ళంతా ఇప్పుడు ఆ చెట్టు కాడ ఉంటుంది. 9 గోపురాలు కనపడతాయని చెప్పి వీళ్ళు ఇప్పుడు చూద్దాం ఏం తీసిలే, చూద్దాం పాండి. అగో వాళ్ళు చూస్తున్నారు. అదేనా కనపడ్డాయి అక్క? ఆ 9 గోపురాలు కనపడ్డాయంట. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఓం నమ శివ. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం గైస్. బరాబర్ నేను 14 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైలు మంది. నాన్ స్టాప్ రైలు ఖచ్చితంగా నాన్ స్టాప్ వాకింగ్, నాన్ స్టాప్. ఓకే ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మనము అనొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మనం వచ్చేది అయితే ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక చూడండి మంచిగా సిటీ, తమిళనాడులో ఉన్నాం మనము. ఓకే ఇటు ఇట్టే తిరుగుతావు కదా, లెఫ్ట్ పో. ప్రతి ఒక్క దగ్గర మా అమ్మ ఇప్పుడే చూసుకోవచ్చు. వీళ్ళు డౌట్తో అయితే ఉన్నారు.